మాట్లాడతారు. మీడియా మిత్రులకు స్వాగతం. ఈరోజు 4th ఫిబ్రవరి 2025 అసెంబ్లీలో ప్రభుత్వం ఆగమేఘాల మీద సబ్మిట్ చేసిన కులగణన సర్వే, ఇంటింటి సర్వే అన్నారు వాళ్ళు. కులగణన సర్వే ఫలితాలను పరిశీలించిన తర్వాత, అసెంబ్లీ డిబేట్ చూసిన తర్వాత, అటు రూలింగ్ పార్టీ ప్రభుత్వం, ఇటు అపోజిషన్ పార్టీస్ అసెంబ్లీలో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మాకు అనిపించింది ఏంటంటే, తెలంగాణలో రాజకీయ వ్యవస్థ చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నట్టు మాకు అనిపిస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సమగ్ర కులగణన జరిపే విషయంలో పూర్తిగా ఫెయిల్ అవుతోంది. అపోజిషన్ పార్టీస్ దాన్ని, అందులో జరిగిన లోపాలను ఎత్తి చూపటంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయాయి. బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు కూడా అసెంబ్లీలో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే అవి పూర్తిగా ఫెయిల్ అయ్యాయి. అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వాళ్ళ ప్రజెంటేషన్ చూసినట్లయితే అది కూడా డిఫెండ్ చేసుకోలేక పూర్తిగా ఫెయిల్ అయినట్టు మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే ప్రభుత్వం నడిచే తీరుకు ఈ అసెంబ్లీ సమావేశం అద్దం పడుతుంది. కాబట్టి మేము దానిపైన విశ్లేషించడానికి ప్రభుత్వం సబ్మిట్ చేసిన ఈ 6 పేజీల రిపోర్టు బేసిస్ చేసుకొనే మేము ఈరోజు ఈ సమావేశాన్ని లో విశ్లేషించదలుచుకున్నాం. ప్రధానంగా ఈ 6 పేజీల నోట్లో దాదాపు 4 పేజీలు వాళ్ళు అడాప్ట్ చేసిన మెథడ్స్ గురించి, డేట్స్ గురించి, క్యాబినెట్ సమావేశం అసెంబ్లీలో అంతకుముందు రెజల్యూషన్ పాస్ చేసిన దగ్గర నుంచి ఆ తర్వాత అనేక స్టేజీల్లో ఏం చేశారు అన్నది చెప్పటం జరిగింది. వాస్తవానికి ఆ 4 పేజీల్లో కూడా అనేక అబద్ధాలు చోటు చేసుకున్నాయి. వాస్తవాలు లేదు. సాధ్యమైనంత వరకు వాస్తవాలను కప్పిపుచ్చటానికి వాళ్ళు ప్రయత్నం చేసినట్టు మనకు అనిపిస్తుంది. మిగతా 2 పేజీల్లో కేవలం వాళ్ళు పాపులేషన్ డేటా మాత్రమే ఇవ్వటానికి ప్రయత్నం చేశారు. పాపులేషన్ డేటా స్త్రీలు, పురుషులు కాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, అదేవిధంగా బీసీ ముస్లిమ్స్ అని, ముస్లిం బీసీలని, అదేవిధంగా బీసీలని ప్రత్యేక కేటగిరీలుగా చేసి చూపించడానికి ప్రయత్నం చేసిండు. మతం గురించి వివరాలు కూడా ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత ఓసీల గురించి కూడా వివరాలు ఇచ్చారు. వీటన్నిటిని పరిశీలించి చూసినట్లయితే ప్రభుత్వం ఎంత హ్యాపజార్డ్గా డేటా కలెక్షన్ దగ్గర నుంచి, డేటా టాబులేషన్ దగ్గర నుంచి, డేటా అనాలిసిస్ వరకు, ఆ తర్వాత మధ్యలో డేటా కలెక్షన్లో వివిధ స్టేజీలలో ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కుటుంబాలను సర్వే చేస్తామని చెప్పి అనేక కుటుంబాలను వాళ్ళు సర్వే చేయకుండానే సర్వే చేసినట్లు ప్రకటించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఇందులో ప్రధానంగా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి 3.1% కుటుంబాలను మాత్రమే మేము సర్వే చేయలేదు, మిగతా అన్ని చేయటం జరిగింది అని చెప్పటం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి చూస్తే మనకు అనిపించేది ఏంటంటే, ప్రభుత్వాలు ఏ విధంగా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, ఈ తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించడానికి, బీసీలను తప్పుదోవ పట్టించడానికి, బీసీలకు దుర్మార్గంగా అన్యాయాలు చేయటానికి ఏ విధంగా కుట్ర పన్నిందో అనేది మనకు చాలా స్పష్టంగా దీన్ని బట్టి తెలుస్తుంది. నేను మీకు ఈరోజు మేము మాట్లాడబోయే అనేక అంశాల గురించి ఆల్రెడీ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేశాం. వాస్తవానికి మేము చాలా రోజుల నుంచి December 23 నుంచి మేము ప్రభుత్వం పెట్టబడ్డాం కాస్ట్ సెన్సస్ చేయాలని. ఈ కమిటీ ఆన్ కాస్ట్ సెన్సస్ తరఫున మేము ప్రభుత్వానికి ఒక నివేదిక అందజేశాం. ఆ నివేదికలో ఈ కాస్ట్ సెన్సస్ ఏ విధంగా చేస్తే ఈ దేశంలో బీసీ సమాజానికి న్యాయం కలుగుతుంది, ఒక శాస్త్రీయమైన పద్ధతిలో కనుక సర్వే చేసినట్లయితే ఈ రాష్ట్రంలో ఉన్న
మొత్తం ప్రజల యొక్క సామాజిక ఆర్థిక ఉపాధి అదేవిధంగా అభివృద్ధి సంబంధించిన పూర్తి డేటా కుల గణాంకాలతో సహా లభించే అవకాశం ఉందని మేము ఈ రిపోర్ట్ తయారు చేసి ఇచ్చాం. ఈ రిపోర్టు చీఫ్ మినిస్టర్కు స్వయంగా అందజేయటం కూడా జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ అధినేతలకు అందరికీ ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత మేము చాలా స్టేజెస్లో మేము దాన్ని ఫాలో అవుతూ వచ్చాం. బీహార్ నుంచి కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇక్కడికి వచ్చి సర్వే ఏ విధంగా అక్కడ చేశారో సక్సెస్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. డిఫరెంట్ స్టేజెస్లో ప్రభుత్వము చీఫ్ మినిస్టర్తో సహా ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎలా మానిటరింగ్ చేశారు, ఎలా మధ్యలో వచ్చిన అనేక ప్రాబ్లమ్స్ను ఏ విధంగా సాల్వ్ చేశారు, ఇవన్నీ కూడా అందులో చాలా స్పష్టంగా అతను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఆ చీఫ్ మినిస్టర్ బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ దాదాపు 100 సమావేశాలకు పైగా ఏర్పాటు చేసి ప్రతి ఇష్యూను రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేశారు. మధ్యలో బీజేపీ గవర్నమెంట్ కోర్టుకు వెళ్ళి దాన్ని వ్యతిరేకంగా దాన్ని పబ్లిష్ చేయడానికి వీలు లేకుండా, సర్వే చేయడానికి వీలు లేకుండా చేసినప్పటికీ కూడా వాళ్ళు అనేక మంది లాయర్స్ను అపాయింట్ చేసి సుప్రీంకోర్టులో కూడా చివరికి ఈ సర్వే అనేది పటిష్టవంతంగా జరిగింది అని చెప్పించుకోవటం జరిగి సర్వేను కొనసాగించాల్సిందిగా, రిపోర్ట్స్ను పబ్లిష్ చేయాల్సిందిగా చెప్పటం కూడా జరిగింది. ఆ తర్వాత ఇమీడియట్ గా ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ కూడా ప్రకటించటం, అదేవిధంగా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వటం, రిజర్వేషన్స్ ఇవ్వటం, దాదాపు 69% రిజర్వేషన్లను బీహార్లో మొట్టమొదటిసారిగా బీసీలకు పెద్ద సంఖ్యలో అవకాశాలు 1,50,000కు పైగా ఉద్యోగాలను పూర్తి రిజర్వేషన్తో ఇవ్వటం జరిగింది. చాలా సక్సెస్ఫుల్. ఆ తర్వాత ప్రభుత్వం మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయింది. దానిలో బీజేపీ గవర్నమెంట్ కూడా దానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు పోయింది. దాన్ని ఆపడానికి ప్రయత్నం చేసింది. ఆ చేసిన చట్టాన్ని కొట్టివేసిన ఆ అపాయింట్మెంట్స్ మాత్రం అదేవిధంగా కొనసాగుతూ వచ్చాయి. ఫైనల్ జడ్జిమెంట్స్ ఇంకా రాలేదు. ఈ పరిస్థితులలో బీహార్ తరహా మన తెలంగాణలో కూడా చేయాలని ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. దానికి సంపూర్ణంగా అంగీకరించడం కూడా జరిగింది. ఈ లోపల ప్రభుత్వం సమాజంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి అప్పటి నుంచే ప్రయత్నం చేసింది. బీసీ కమిషన్ చేస్తుంది అని ముందు ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత బీసీ కమిషన్ కాదు, ప్లానింగ్ డిపార్ట్మెంట్తో చేయిస్తామని ఒకప్పుడు ప్రకటన చేయడం జరిగింది. అది కాదు, లోకల్ బాడీస్లో రిజర్వేషన్స్ కావాలంటే తప్పనిసరిగా డెడికేటెడ్ కమిషన్ వేయాలని మా రిపోర్ట్లో మేము ఇచ్చిన అది ప్రభుత్వం పెడచెవిన పెట్టి దాదాపు చీఫ్ మినిస్టర్కి ఉన్న ఇక్కడ కాస్ట్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి మాకు ఏర్పడుతుంది. రెడ్డి అడ్వకేట్ జర్నల్స్, రెడ్డి అడ్వైజర్స్ పూర్తిగా ఈ బీసీ సెన్సస్ ను స్కటిల్ చేయడానికి వాళ్ళు అన్ని దుర్మార్గమైన సలహాలు చీఫ్ మినిస్టర్కి ఇవ్వటం, చీఫ్ మినిస్టర్ కూడా దుర్మార్గంగా వ్యవహరించడం జరిగింది. చివరికి డెడికేటెడ్ కమిషన్ లేకుండానే మేము దీన్ని సర్వే చేయిస్తామని చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్న డెడికేటెడ్ కమిషన్ లేకుండానే చివరికి హైకోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత తప్పనిసరి పరిస్థితులలో మళ్ళీ దాన్ని కూడా ఛాలెంజ్ చేద్దామని ప్రయత్నం చేశారు. మేము కూడా దానికి వ్యతిరేకంగా మళ్ళీ ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తే చివరికి అల్టిమేట్ గా ఇంకా లాభం లేదని డెడికేటెడ్ కమిషన్ కూడా వేసింది. ఈ డ్రామా అనేది గవర్నమెంట్ ఇంకా కంటిన్యూ చేస్తూ వచ్చింది. ఇప్పుడు మొన్న అసెంబ్లీ సమావేశంలో చూస్తే అసలు డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తుందా చేయదా, ఏ స్టేజ్ లో ఉందనే చీఫ్ మినిస్టర్ అసెంబ్లీలో ప్రకటించలేదు. డెడికేటెడ్ కమిషన్ లేకుండా బీసీ రిజర్వేషన్స్ స్థానిక సంస్థలలో నిర్ణయించడం సాధ్యం కాదు. కానీ ప్రభుత్వం ఏం చేసింది, ఇంకా అయిపోయింది, ఇక్కడికే క్లోజ్ అయిపోయింది, రిపోర్ట్ వచ్చింది, రిజర్వేషన్ 42% ఇస్తాము, అది మేము కాంగ్రెస్ పార్టీ తరఫున 42% బీసీలకు అలాట్ చేస్తాం టికెట్స్ అని ప్రకటించడం జరిగింది. చాలా సిగ్గు లేకుండా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఇంత పెద్ద సర్వే చేసి సర్వేను మూలకు పెట్టి డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేయకుండానే మేము టికెట్లు ఇస్తామని అంతకుముందు సంవత్సరం కింద ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇంటర్నల్ సర్క్యూట్స్ లో ఏదైతే చెప్పారో అదే ఇప్పుడు అఫీషియల్ గా ప్రకటించడం జరిగింది. మరి ఏ లక్ష్యంతో ఈ సర్వేను
అసెంబ్లీలో ప్రవేశపెట్టింది అనేది అపోజిషన్ పార్టీస్ ఎఫెక్టివ్గా దాన్ని ట్యాకిల్ చేయడానికి ప్రయత్నం చేయలేదు. వాస్తవానికి ఇందులో ఏమీ లేదు. ఎప్పుడైనా ప్రభుత్వం సర్వే చేస్తే మొత్తం రిపోర్ట్స్ను అసెంబ్లీలో సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ రిపోర్ట్స్ తయారు కాకపోతే ఎప్పుడైతే రిపోర్ట్స్ తయారైనాయో అప్పుడే అసెంబ్లీ సమావేశం పెట్టాలి. కానీ ఆ విధంగా పెట్టకుండా మొత్తం డేటాను సప్రెస్ చేసి ఇంటింటి సర్వే మాత్రమే కాదు, ఇది సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి, ఉపాధి ఫలాలు ఏ విధంగా ఈ వర్గాలకు దక్కాయి అనేది డీటెయిల్స్తో సహా ప్రకటించాల్సిన అవసరం ఉండే. కానీ ప్రభుత్వం వాటిని సప్రెస్ చేసింది. ఎప్పుడు సబ్మిట్ చేస్తారని అసెంబ్లీలో అక్బరుద్దీన్ రేజ్ చేసినప్పుడు అది కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ అని మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడటం జరిగింది. కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ ఎట్లయితుంది? ఇండివిజువల్ డీటెయిల్స్ ఇవ్వట్లే కదా, వాళ్ళు మొత్తం కన్సాలిడేటెడ్ టాబులేషన్ చేసి ఇస్తున్నారు కదా. దానికి అపోజిషన్ పార్టీస్ సపోర్ట్ చేయకుండా ఊరుకున్నాయి. అంటే మొత్తం అగ్రకుల నాయకత్వంలో ఉన్న అపోజిషన్ పార్టీసు, అదేవిధంగా రూలింగ్ పార్టీ ఈ రాష్ట్రంలోని బీసీలకు, మిగతా వర్గాలకు అన్యాయం చేసే ఉద్దేశంతో వాళ్ళు ఇద్దరు ఫెయిల్యూర్ స్టోరీని అల్లటానికి ఈ అసెంబ్లీని వినియోగించుకోవటం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనే దాన్ని మీ ముందు ఇందులో ప్రవేశపెట్టడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ప్రధానంగా 1931లో కాస్ట్ సెన్సస్ లాస్ట్ సెన్సస్ అయిన తర్వాత ఇప్పటి వరకు సెన్సస్ జరగలేదన్న విషయం మనకు అందరికీ తెలుసు. సమగ్ర కుటుంబ సర్వే జరిగింది, 1911 సోషియో ఎకనామిక్ కాస్ట్ సర్వే నేషనల్ లెవెల్లో జరిగింది, డేటా ఉంది. ఆ డేటా అనఫిషియల్ గా ఆల్రెడీ రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఆ డేటాను అయినా తీసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. కంపారిటివ్ గా ఆ డేటా ఈ డేటా చూసినట్లయితే ఈ మధ్యలో అనేక కమిషన్లు, ఓబీసీ కమిషన్ నేషనల్ లెవెల్లో, బీసీ కమిషన్ రాష్ట్రంలో వాళ్ళు జనాభా ఎంత ఉంది అనేది నిర్ధారించి అఫీషియల్ గా ప్రకటించడం జరిగింది. అరౌండ్ 52% ఉంది అని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా శ్రీకృష్ణ కమిషన్ కూడా అదే ప్రకటించడం జరిగింది. శ్రీకృష్ణ కమిషన్ 10.3 మాత్రమే ఈ రాష్ట్రంలో అగ్రకులాలు ఉన్నాయని ప్రకటించడం కూడా జరిగింది. అది కూడా అఫీషియల్ డాక్యుమెంటే. ఆ తర్వాత అనేక లేబర్ సర్వే జరిగింది, యునైటెడ్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ స్టాటిస్టిక్స్ ఇన్ఫర్మేషన్ సర్వే ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి జరుగుతూనే ఉంది. ఫ్యామిలీ ప్లానింగ్ హెల్త్ సర్వే జరిగింది, ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి జరుగుతూనే ఉంది. పావర్టీ ఫిగర్స్ మనకి లభిస్తూనే ఉన్నాయి, అందులో కూడా డేటా వస్తూనే ఉంది. వీటన్నిటినీ కంపైల్ చేసి వెరిఫై చేసి ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ తో కంపేర్ చేసి ఎంత ఉంది అనేది ఈజీగా ఎవరైనా ఒక 10th క్లాస్ స్టూడెంట్ కూడా మ్యాథమెటిక్స్ చదివి ఉన్నట్లయితే అతను చెప్పగలిగే స్థితిలో ఉండేది. కాబట్టి ప్రభుత్వాలు ఇవేవి పాటించడానికి ప్రయత్నం చేయలేదు. ఎక్కడ కూడా నిపుణులను ఇందులో ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయలేదు. నిపుణులు లేకుండా ఏ సర్వే జరగదు. స్టాటిస్టిషియన్స్ ఉండాలి, అదేవిధంగా సోషల్ సైంటిస్టులు ఉండాలి, అదేవిధంగా లీగల్ ఎక్స్పర్ట్స్ ఉండాలి, ఇంకా అనేక మంది నిపుణులు ఉండాలి. కానీ ఎక్కడ కూడా ఇన్వాల్వ్ చేయడానికి ఒక మానిటరింగ్ కమిటీయే లేదు, అసలు సూపర్విజనే లేదు. అసలు ఎవరు చూస్తున్నారో విషయం సమాజానికి తెలియదు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ అంటాడు, ఆ సందీప్ సుల్తానియా ఎవరికి దొరకడు, ఎక్కడ మీటింగ్లో అఫీషియల్ మీటింగ్లో కూడా పాల్గొనలేదు. ప్లానింగ్ కమిషన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కాస్ట్ సెన్సస్ మీద జరిగిన అఫీషియల్ మీటింగ్స్ లో కూడా అతను పాల్గొనలేదు. దానికి మేమే సాక్ష్యం. అతను లేకుండానే మీటింగ్స్ జరిగాయి. కాబట్టి ఇవన్నీ అంటే ఎక్కడా కూడా అంత ఇర్రెస్పాన్సిబిలిటీ టోటల్ ఆల్ లెవెల్స్ ప్రభుత్వం అదే చేసింది. కాబట్టి ఆ విధంగా కొనసాగించి అల్టిమేట్ గా ఈ క్వశ్చనర్ తయారు చేసి వాటిని నింపించడం జరిగింది. ట్రైనింగ్ అనేది ప్రాపర్ గా ఇవ్వలేదు, ఇన్స్ట్రక్షన్ ప్రాపర్ గా ఇవ్వలేదు, సూపర్విజన్ లేదు, మానిటరింగ్ లేదు. ఒకవేళ ఎవరైనా కంప్లైంట్ చేయాల్స్తే ఎవరికి కంప్లైంట్ చేయాలో లేదు, ఎవరిని అప్రోచ్ చేయాలో లేదు. ఆ తర్వాత ఎక్కడ కూడా ఇది హెల్ప్ లైన్స్ అనేవి కంటిన్యూస్ గా 24 hours పెట్టడానికి ప్రయత్నం. మీరు బీహార్ కనుక చూసినట్లయితే, ఈవెన్ ఆంధ్రాలో జరిగిన సర్వే, కర్ణాటకలో జరిగిన సర్వే చూసినట్లయితే అక్కడ ఏం జరిగింది? అక్కడ ఒక యాప్ తయారు చేశారు. మిస్ అయిన వాళ్ళందరినీ ఒకవేళ ఎక్కడ మిస్ అయినా అక్కడ యాప్ అన్నా నింపడానికి ప్రయత్నం చేసుకోవచ్చు. ఈ సేవా కేంద్రాల్లో, మీ సేవా కేంద్రాల్లో చేసుకోవచ్చు.
అది కాకుండా చాలా ప్రభుత్వ ఆఫీసులలో వాళ్ళు మిస్ అయిన వాళ్ళందరూ స్వయంగా వెళ్ళి నింపుకోవటానికి అవకాశం కల్పించింది. మళ్ళీ మళ్ళీ ఫోన్లు చేసి ఆ ఓనర్స్ను కాంటాక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా తెలంగాణలో జరిగిన ఇంకొక వాళ్ళు చేసిన దుర్మార్గం ఏంటంటే, ఇండ్లు లేని వాళ్ళు అనేక మంది తెలంగాణలో ఉన్నారు. రోడ్ల పక్కన జీవించేవారు, చెట్ల కింద జీవించేవారు, ప్లాట్ఫామ్స్ పైన జీవించేవారు, ఇంకా అనేకులు తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు. కన్స్ట్రక్షన్ సైట్లో వేలాది మంది పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. వేలాది మంది మైగ్రెంట్స్ బీహార్ నుంచి, యూపీ నుంచి, ఒరిస్సా నుంచి, రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా చేస్తామని చెప్పింది. ఎవరు ఇది రాష్ట్రానికి వస్తున్నారు, ఎవరు బయటికి పోతున్నారు, వాళ్ళ సోషల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కూడా చేస్తామని చెప్పింది. కానీ ఎవరిని కూడా చేయలేదు. వాళ్ళ డీటెయిల్స్ ఇప్పుడు తెలియనిదే లేదు. వాళ్ళు ఏం చేశారో మనకు తెలియదు. కాబట్టి ఇంత దుర్భరమైన పరిస్థితిని క్రియేట్ చేసి క్షేత్రస్థాయిలో జరిగే అవకతవకలను సవరించడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాలు ఎలాంటి ప్రయత్నం కూడా చేయలేదు. కాబట్టి డేటా వచ్చిన తర్వాత కనీసం వెరిఫై చేయలేదు. మళ్ళీ రీటెస్టింగ్ చేస్తారు. ఎక్కడైనా కూడా ఎక్కడ రీటెస్టింగ్ చేయలేదు, శాంపుల్గా రీటెస్టింగ్ చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వం రాలేదని చెప్తున్నారు కదా, చాలా కంప్లైంట్స్ వచ్చాయి. అసలు చాలా మంది చాలా కాలనీస్లో, హైదరాబాద్లో, వరంగల్లో, ఇంకా సిటీలలో చాలా కాలనీస్లో అసలు ప్రజలు దగ్గరికి రానేలేదు. హై రైజ్ అపార్ట్మెంట్స్లో కొన్ని మాత్రమే నింపించడం జరిగింది, చాలా వదిలిపెట్టడం జరిగింది. ఇంకా ఈ విధంగా అనేక అవకతవకలు జరిగిన ప్రభుత్వము మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేయడానికి ఎటువంటి ప్రయత్నం కూడా చేయలేదు అన్నది గమనించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇవన్నీ చూస్తే మనకు అనిపించేది ఏంటంటే, మొదటి నుంచి ప్రభుత్వానికి సెన్సస్ విషయంలో, అంటే సర్వే విషయంలో అసలు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. దీన్ని ఏదో కంటి తుడుపు చర్యగా రాహుల్ గాంధీ అక్కడ మాట్లాడుతున్నాడు కాబట్టి కంటి తుడుపు చర్యగా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఫిబ్రవరిలో అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత దాదాపు 6-7 నెలలు దాని గురించి మర్చిపోయారు. అసలు మళ్ళీ అందరు వెంట పడితే మళ్ళీ స్టార్ట్ చేశారు. రాహుల్ గాంధీ వెంట పడితే స్టార్ట్ చేశారు. కాబట్టి ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితిని ఈ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేసింది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఫైనల్గా డెడికేటెడ్ కమిషన్ పొజిషన్ ఏంటో మనకు తెలియదు. వాళ్ళు డేటా ఎట్లా కలెక్ట్ చేసిందో తెలియదు. లోకల్ బాడీస్లో రిజర్వేషన్ నిర్ధారణ చేయాలంటే ఈ తెలంగాణలో బీసీలో పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ఏ స్థాయిలో ఉంది అనేది నిర్ధారించాలి. గ్రామాలలో, మండల్లో, జిల్లా పరిషత్లో, అదేవిధంగా పట్టణాలలో, వార్డుల దగ్గర నుంచి ఏ స్థాయిలో ఏ కులాల వారు ఏ స్థాయిలో ఉన్నారనేది ఎస్టాబ్లిష్ చేయాలి. చేసిన తర్వాత ఆ పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ఎక్స్టెంట్ ఎస్టాబ్లిష్ చేసి ఆ తర్వాత వాళ్ళు నిర్ధారించాల్సి ఉంటుంది ఎంత పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అయితే కోర్టు తీర్పు ప్రకారం 50% కన్నా మించకూడదని ఒక రైడర్ ఆల్రెడీ ఉంది. కానీ 50% మించకుండా ఉండటానికి ప్రభుత్వాలు దాన్ని ఎదుర్కోవటానికి ఎలాంటి ప్రయత్నాలు తీసుకోవాలి అన్న దాంట్లో ఇంతవరకు ఏమీ ఆలోచించలేదు. అయితే మేము వ్యక్తిగతంగానే కాకుండా ఒక ఆర్గనైజేషన్గా లీగల్ ఎక్స్పర్ట్స్తో, ఈశ్వరయ్య గౌడ్ గారితో కూర్చొని అసలు వాస్తవానికి ఈవెన్ సర్వే చేసేటప్పుడే ఒక చట్టం చేయమన్నాం. అప్పుడే డ్రాఫ్ట్ చట్టం ఇచ్చాం ప్రభుత్వానికి. చట్టం ద్వారా సర్వే చేసినట్లయితే అథెంటిక్గా ఉంటుంది, ఎవరు క్వశ్చన్ చేయడానికి వీలుండదు. చట్టం ద్వారా సర్వే చేస్తే రెఫ్యూజ్ చేయడానికి కూడా వీలుండదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారాలు ఉన్నాయి. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ ఉంది. ఆ అధికారాలు వినియోగించుకొని మొత్తం సమాజాన్ని ఒక డేటా కలెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. కానీ ఆ యొక్క ఎంక్వైరీ కమిషన్ యాక్ట్ కూడా ప్రభుత్వము దీంట్లో ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయలేదు. పోనీ ఒక ఇండిపెండెంట్ కమిషన్ వేసి చేయమని చెప్పినా దాన్ని కూడా వినియోగించడానికి ప్రయత్నం చేయలేదు. అప్పుడు ఒక చట్టం కనుక చేసినట్లయితే తప్పనిసరిగా శాస్త్రీయంగా చేసే అవకాశం ఉండేది. ఒక చట్టం చేసినప్పుడు ఒక ఇండిపెండెంట్ అథారిటీతో ఈ సర్వే చేయించినట్లయితే శాస్త్రీయంగా వచ్చే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు జరిగింది ఏంటి, మినిస్టర్స్ అక్కడ డిఫెండ్ చేస్తారు అసెంబ్లీలో. ఏంటంటే మొత్తం 1,00,000 మంది మా ప్రభుత్వ అధికారులు అందరూ పాల్గొన్నారని. మరి ప్రభుత్వం చేయకపోతే ఎవరు చేస్తారు? ఇండిపెండెంట్ కమిషన్ వేసినా ప్రభుత్వ అధికారులే చేయాలి. అది చాలా నిస్సిగ్గుగా మాట్లాడారు అసలు వాస్తవానికి అందులో. కాబట్టి ఇండిపెండెంట్ కమిషన్ వేయమని చెప్పాం, అప్పుడే చట్టం చేయమని చెప్పాం. తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా 42% రిజర్వేషన్కు డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఆ రిపోర్ట్ అసెంబ్లీలో పేష్ చేసి ఈ సర్వే ఆ రిపోర్టు 2 చేసి
సమావేశంలో చర్చించిన తర్వాత ఎంత 42% ఎలా సాధించాలి అన్న దానిపైన చట్టబద్ధంగా నిర్ణయం తీసుకోమని మేము దాన్ని చీఫ్ మినిస్టర్కు సబ్మిట్ చేయడం జరిగింది. చీఫ్ మినిస్టర్ దాన్ని పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాడు అక్కడ మాత్రం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దాని విషయం ఒక్క అంశం కూడా అందులో మాట్లాడలేదు. ఆ అసెంబ్లీలో ఈ విషయమే చెప్పలేదు. రిజల్యూషన్ తీసుకుంటామన్నారు, ఆ రిజల్యూషన్ అవసరమే లేదు, చివరికి తీసుకున్నారో లేదో కూడా తెలియదు, అఫీషియల్గా తీసుకున్నట్టు ప్రకటించడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేయబోతున్నారు? వాస్తవానికి 42% కాదు, ఎప్పుడో మురళీధర్ రావు కమిషనే 44% ఇక్కడ బీసీలకు ఇవ్వాలని అప్పుడే ప్రకటించింది 82లోనే. అప్పుడు చట్టం కూడా అయింది. అప్పుడు ఎన్టీ రామారావు ప్రభుత్వం ఉన్నప్పుడు కోర్టుకు వెళ్ళి దాన్ని కొట్టేసినప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళటం ప్రభుత్వం జరగలేదు. మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అన్ని అగ్రకుల ప్రభుత్వాలే, కమ్మలు రెడ్లు మాత్రమే పరిపాలించటం వల్ల వెలమలు వచ్చారు మధ్యలో 10 ఏళ్ళు. వీళ్ళు ముగ్గురు కూడా రిజర్వేషన్స్ ఏ విధంగా బీసీలకు లేకుండా చేయాలో అన్నది సర్వ విధాలుగా ప్రయత్నాలు చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని రిజర్వేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి కాబట్టి సర్వ విధాలుగా ప్రయత్నం చేసిన భాగంగానే అప్పుడు 44% సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే అసలు ఈ 50% క్యాప్ లేకుండా అప్పుడే జరిగేది. కాబట్టి మేము ప్రభుత్వానికి సూచించేది ఏంటంటే ఇమ్మీడియట్గా ఎక్కడైతే జరగలేదు ఇప్పటికైనా ఒక కమిషన్ వేయాలి, లేదా ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేయాలి. ఆ కమిటీకి మొత్తం డేటా సబ్మిట్ చేయాలి. వాళ్ళు డేటా వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ కవర్ కాని వాళ్ళని ఎట్లా కవర్ చేయాలో వాళ్ళు సూచిస్తారు. అంతేకాకుండా కవర్ అయిన వాళ్ళను కొన్ని చోట్ల శాంపుల్ రీటెస్ట్ చేసే అవకాశం ఉంది. డేటా యొక్క అథెంటిసిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి సైంటిఫిక్గా తీసుకోవాల్సిన చర్యలన్నీ వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వం కనుక నిజంగా ఇక్కడ ఈ రాష్ట్రంలో బీసీలకు న్యాయం చేయాలనుకుంటే వాళ్ళు ఈ చర్యలు ఇమ్మీడియట్గా తీసుకోవాలి. తీసుకున్నప్పుడు మాత్రమే ప్రభుత్వం పైన మాకు నమ్మకం కలుగుతుంది, బీసీలకు నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు తీన్మార్ మల్లన్న దీన్ని కాల్ చేశాడంటే, కాల్ చేయకపోతే ఏం చేస్తాడు? రాజకీయంగా ఆలోచించే వాళ్ళు కాల్ చేస్తారు. మాలాంటి వాళ్ళు మీటింగ్ సమావేశాలు పెట్టి చైతన్యం చేసి దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో ఆ విధంగా చేస్తారు. ఇప్పుడు బీసీ సమాజం స్తబ్దంగా లేదు. బీసీ సమాజం ప్రభుత్వానికి అపోజిషన్ పార్టీస్కు తప్పనిసరిగా సమాధానాలు చెప్పే స్థితిలో ఉంది. వీళ్ళు ఆ అగ్రకుల ఆధిపత్య రాజకీయ పార్టీలు అనేవి తెలంగాణలో ఏమి చేయవు. బీజేపీ తెలంగాణ అసెంబ్లీలో ఎందుకు ఫెయిల్ అయిందంటే వాళ్ళు నేషనల్ లెవెల్లో సెన్సస్ చేయడానికి ఇష్టం లేదు. వాళ్ళు దీనికి వ్యతిరేకంగా కోర్టులకు వెళ్ళడం జరిగింది. వాళ్ళు రిజర్వేషన్ వ్యతిరేకులు, వాళ్ళు బీసీ వ్యతిరేకులు. కానీ ఏదో రాజకీయంగా బీసీల ఓట్లు ఉపయోగించుకొని అధికారంలోకి రావాలని చెప్తారు. వీళ్ళు అంతే. బీఆర్ఎస్ కూడా విధ్వంసం చేసింది తెలంగాణను, అన్ని స్థాయిలలో విధ్వంసం చేసింది, వ్యవస్థలన్నింటినీ విధ్వంసం చేసింది, కరప్ట్ సిస్టాన్ని ఇవాల్వ్ చేసింది, ఆఫీసర్స్ అన్ని కరప్ట్ అయ్యారు. కాబట్టి ప్రతిదీ ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడంలో వాళ్ళు ముందు వరుసలో ఉండటం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు చెప్పేది ఏంటంటే మేము దీంట్లో కొన్ని డీటెయిల్స్ ఇవ్వటం జరిగింది. దీన్ని మేము కంటిన్యూస్గా ప్రభుత్వం వెంటబడతాం. కంటిన్యూస్గా దీనిపైన చర్యలు తీసుకోవడానికి మేము సజెస్ట్ చేసిన చర్యలు తీసుకోవాలని చెప్పాం. ఈశ్వరయ్య గారు, దాని తర్వాత చంద్రకుమార్ జడ్జిలు, అనేక లీగల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి ముందుకు వస్తున్నారు. మేము ఏ విధంగా ఛాలెంజ్ చేయాలనేది ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీ ద్వారా ఈ అంశాలను దయచేసి మెజారిటీ ప్రజలైన ఈ మార్జినలైజ్డ్ మెజారిటీ పిలువబడే బీసీలకు మీ ద్వారా న్యాయం కలుగుతుందని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. కాబట్టి మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మా మిత్రులు మిగతా వాళ్ళు మాట్లాడతారు. ప్రొఫెసర్ సింహాద్రి.